మరి మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో, జిల్లా విద్యాశాఖాధికారి వారి యొక్క ఆదేశాలతో ఈరోజు మన గంగినేనిపాలెం గ్రామంలో చైతన్య రథం బడి పిలుస్తోంది. చైతన్య విద్యారథం మన ఊరికి వచ్చింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మరి బడిగీడు కలిగిన పిల్లలందరూ, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలకు వెళుతున్న విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఎన్నడూ లేని విధంగా మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మరి ఒక సువర్ణాధ్యాయంగా అత్యధిక ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఈ విద్యా సంవత్సరం మరి రిజల్ట్ రావటం అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. మరి ప్రభుత్వ పాఠశాలల్లో 590 పైచిలుకు మార్కులతో 600కి గాను మరి ఈ విద్యా సంవత్సరం మరి ప్రత్యేక ప్రణాళికతో ఉపాధ్యాయులు, గౌరవ విద్యాశాఖ అధికారి వారు శ్రీ లోకేష్ గారు చేసినటువంటి 100 రోజుల పాఠ్య ప్రణాళిక కానివ్వండి, మరి విద్యాశాఖ ప్రభుత్వం వారు కొత్తగా చేపట్టినటువంటి ప్రణాళికలతో మరి ఈ విద్యా సంవత్సరం అత్యధిక ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆధునీకరణమైనటువంటి సౌకర్యాలు, విద్యార్థులకు మరి చక్కటి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, అదేవిధంగా 3 జతల బట్టలు, రాగి జావా, చిక్కి, బూట్లు, సాక్స్, కోడిగుడ్డు ఇటువంటి సదుపాయాలు ఇస్తూ ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తూ మరి ప్రత్యేక క్లాసులను నిర్వహిస్తూ ఐఎఫ్ఈ ప్యానెల్, మరి ఏ ప్రైవేటు పాఠశాలలో కూడా లేనటువంటి ప్యానెల్ సదుపాయాన్ని కూడా మన ప్రభుత్వ పాఠశాలలో పెట్టి విద్యార్థులకు మరి మంచి జ్ఞానాన్ని అందించడం కోసం మరి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరి అందులో భాగంగానే దాని యొక్క రిజల్ట్ను కూడా ఈ సంవత్సరం చూడటం అనేటువంటిది జరిగింది. మరి ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి మరి విశాలమైనటువంటి ఆట స్థలం మరి మీరు చూస్తూ ఉంటారు. ప్రైవేటు పాఠశాలలో ఇరుకు గదులలో మరి అక్కడ కోళ్ల ఫారం లాగా విద్యార్థులు అక్కడక్కడే ఉంటూ ఉంటారు. మరి ప్రభుత్వ పాఠశాలను కనుక చూసినట్లయితే మనకి విశాలమైనటువంటి తరగతి గదులు, ఒక్కొక్క తరగతి గదికి కూడా 4 ఫ్యాన్లు, మినరల్ వాటర్, మరి చక్కటి భోజనం, మరి ఇటువంటి అన్ని సదుపాయాలు కలిగించడం, దానికి మించి అందరూ కూడా ఉన్నత విద్యావంతులు, బిఈడి అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులు. మరి మీరు ఎక్కడైనా కనుక చూసినట్లయితే ప్రైవేటు పాఠశాలల కంటే కూడా దీటుగా ఉన్నత విద్యావంతులైనటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క సేవలను మీరు వినియోగించుకోవాలని, అదేవిధంగా మీ విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉన్నత విలువలతో, ఉన్నత మార్కులతోనూ పొందేటువంటి ఇదిగా, అదేవిధంగా మీకు ఈ సంవత్సరం కూడా మరి మనకి తల్లికి వందనం 13,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. కావున మరి మనం అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆ ఉద్దేశం మీ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మన గంగినేనిపాలెం గ్రామంలో మా ప్రధాన ఉపాధ్యాయుల వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవగాహన సదస్సులో తమరు అవగాహన పొంది ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుకుంటూ ఇప్పుడు మా ప్రధాన ఉపాధ్యాయుల వారు మన యొక్క సభను ఉద్దేశించి మాట్లాడతారు.